ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మనసు గట్టిపరుచుకునేనండి. ఇక్కడ జరుగుతున్న విపరీతాలన్నిటికీ కారణం ఆన్లైన్ గేమ్స్. కానీ నేను తెలుసుకున్నప్పుడు అర్థమైంది వీటన్నిటికీ కారణం మీరు కాదని. అయినా నేను కొంతమందిని గమనించాను, డబ్బులు లేకపోయినా ఈ ఆన్లైన్ సైట్లలో ఎందుకు ఆడుతున్నారని. రాత్రిపూట ఎందుకు ఇలా ఆడుతున్నారని నేను కనిపెట్టాలని చూశాను. ఆ ప్రయత్నంలోనే ఒకసారి ఒక తమ్ముడిని నేను అసలు ఆన్లైన్ సైట్ ఓపెన్ చేయని చెప్పేసి అడిగాను. అలా సైట్ ఓపెన్ చేయగానే అతను రూపం విచిత్రంగా కనపడింది. డ్రాగన్ టైగర్, రమ్మీ. ఈ ఆన్లైన్ సైట్లో ఉన్న గేమ్స్ ఆడితే డబ్బులు రావు, అయినా నీకు ఆడటం తెలియదు అని అన్నాను. ఇలా ఆన్లైన్ సైట్ ఓపెన్ చేశారు. ఒక గేమ్ని ఎంచుకున్నారు. మొత్తానికి ఎడిక్షన్ అయిపోయారు. ఆ నిమిషమే నాకు అర్థమైపోయింది ఏంటి దీని అన్నింటికి కారణం అంటే ఈ ఆన్లైన్ గేమ్ ఎడిక్షన్ అని. ఇదేనమాట ఈ ఆన్లైన్ గేమ్స్ ఎడిక్షన్లో బాధపడుతున్న వాళ్ళ పరిస్థితి. కరెక్ట్గా చెప్పాలంటే వైద్యశాస్త్రంలో దీన్ని స్పిరిట్ పర్సనాలిటీ అంటారు. మీరందరూ కూడా ఈ జబ్బుతోటే బాధపడుతున్నారు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాళ్ళకి ఇటువంటిది ఎందుకు ఎడిక్షన్ వచ్చింది అని తెలుసుకోవాలని నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. చాలామందికి చిన్నప్పటి నుంచి కొంచెం ఒంటరితనంగా ఉంటారు. ఆ ఒంటరితనంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మొబైల్లో ఎడిక్షన్ అవుతారు. అలా ఎడిక్షన్ అయిన వాళ్ళు ఎడిక్షన్ అయినట్టుగా ఉండకుండా కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ఫ్రెండ్స్ ఎవడో ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడతాడు. ఆడు ఆల్రెడీ దెబ్బెట్టుకునే ఉంటాడు అప్పటికి. కానీ ఆడు పోయింది చెప్పడు, నాకు ఎలా వచ్చింది అలా వచ్చిందని వీడు చెప్తాడు. ఇలా చెప్పేటప్పటికి వీడు ఇంకా ఏదో మనం కూడా ఒకసారి సరదాగా ట్రై చేస్తామని దిగుతాడు. అలా కొంతమంది కొంతమంది అయితే డబ్బుల కోసమే వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు, ఒక జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ఏంటంటే ఆ వచ్చిన డబ్బులు సరిపోగమో ఇంకా మాకు ఇంకా ఇందులో వస్తున్నాయని అంటున్నారు కదా, ఒకసారి మనం ఆడితే కనుక ఈ శాలరీ మనకు వచ్చే శాలరీతో పాటు ఈ డబ్బులు కూడా మనకు కలుస్తాయి, మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా చిన్న చిన్నగా తీరుతాయనే ఉద్దేశంతో ఇలా కూడా దిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా రెండు రకాలుగా కొంతమంది ఎంటర్టైన్మెంట్గా, కొంతమంది ఏదో కొంచెం మనీ ఎర్న్ చేసుకుందామన్న ఉద్దేశంతో దిగి దీనికి పూర్తిగా ఎడిక్షన్ అయిపోతున్నారు. ఇవన్నీ ఒక కారణం అయితే డబ్బులు పోయిన తర్వాత ఒకసారి పంతం మళ్ళీ రావాలనే పంతంతో ఇందులో బాగా బాగా ఎడిక్షన్ అయిపోతున్నారు. ఈ విధంగా ఆన్లైన్ సైట్ గేమ్స్ మిమ్మల్ని ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదంతా మీకు అవగాహన రావాలని చెప్పి ఈ స్క్రిప్ట్ ద్వారా, ఈ చంద్రముఖి అనే ఈ స్క్రిప్ట్ ద్వారా మీ అందరికి చెప్పాను అనమాట. సేమ్ టు సేమ్ ఇలాగే అనమాట నేను చెప్పినట్టు మేము చూపించినట్టు ఇలాగే ఎడిషన్ అయిపోతారన్నమాట. ఏంటంటే సరదాగా ఎంటర్టైన్మెంట్గా అని దిగి ఇలాగే ఎడిషన్ అయిపోతారు ఉంటారన్నమాట. ఇంతకుముందు కూడా నేను ఒక చంద్రముఖి వీడియో ఒకటి చేశాను, కానీ అది ఏంటంటే మీకు మామూలుగా చెప్పాను అంతే. ఇంత మట్టికి మీకు నేను చేస్తూ చూపిస్తే మీకు ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో అంతే తప్ప ఏదో సరదాగా ఏదో కామెడీగా చేయాలనే ఉద్దేశంతో కాదు. నిజంగా చెప్పాలంటే ఇది కామెడీగా అనుకున్నా ఏమనుకున్నా నిజంగా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళ పరిస్థితి అనమాట. కానీ ఒప్పుకోరు. పైకి మట్టికి మేము ఎంత ఇలా ఉన్నామా అని అనుకుంటారో, కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళు పైకి కనపడపోయినా వీళ్ళ లోన జరిగే పరిస్థితి మట్టికి ఇదేనమాట. ఇలాగే ఈ బెట్టింగ్, ఈ ఆన్లైన్ గేమ్స్ ఎడిక్షన్ అయిపోయి ఉంటారనమాట. కాబట్టి ఇలాగే అనమాట. ఇంకా ఈ గేమ్స్ ఆడేవాళ్ళు ఇలాగే అనమాట. ఎవరన్నా మానమని చెప్పినా సరే వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారనమాట. మానటానికి వీళ్ళకి మనసు రాదు. ఏంటంటే అంతవరకు చాలా అప్పులు అయి ఉంటారు, ఈ ఆడి అప్పులు అయి ఉంటారు. ఈ అప్పులు తీరతాయేమో అన్న భ్రమతోటి, మళ్ళీ వస్తాయన్న భ్రమతోటి మానమన్నా సరే దీనికి ఎడిక్షన్ అయిపోయి కానీ డబ్బుల కోసం ఆడుతున్నాను అనుకుంటారు. చాలా వీడియోలో నేను మొత్తుకున్నాను, డబ్బుల కోసం ఆడుతున్నాం అనుకుంటున్నారు. డబ్బుల కోసం కాదు, మీరు ఎడిక్షన్ అయిపోయారు, దీనికి ఎడిక్షన్ అయిపోయారు. ఇందులో చూపించినట్టు నేను అందులో ఎలాగైతే ఆ సైట్లో గదిలోకి వెళ్ళిన తర్వాత చంద్రముఖిగా మారి ఎలాగైతే అవుతుందో ఇలాగనమాట. ఈ అంతవరకు మీరు బాగానే ఉంటారు. వన్స్ మీకు చేతిలో డబ్బులు వచ్చినాయి అంటే, మీకు అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే ఆ సైట్లో డిపాజిట్ చేసుకున్న తర్వాత మీరు మొత్తం మారిపోతారన్నమాట. మీ మనసు మారిపోతుంది. మీరు బయట ఒకలా ఉంటారు, ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆడదామని అందులోకి ఎంటర్ అయిన తర్వాత వేరేగా మారిపోతారన్నమాట. కాబట్టి ఏ విధంగా సరే ఇది మీకు ఎడిక్షనే తప్ప మీరు డబ్బుల కోసం ఆడుతున్నారన్న భ్రమలో మాత్రమే మీరు ఉంటున్నారు.
ఇంకా ఏంటంటే ఒకసారి ఆడటానికి అప్పు చేసిన తర్వాత మళ్ళీ ఆ అప్పు అయిన తర్వాత అప్పు తీర్చడానికి అని చెప్పేసి ఇంకో అప్పు తెచ్చుకొని ఇంకో అప్పు తెచ్చుకోవడం, మళ్ళీ అప్పు అవ్వడం, ఇలా అప్పు మీద అప్పు చేసేసి అప్పులు పాలైపోవడం, ఇలా పక్కన ఇరుగు పొరుగు అప్పులు ఫ్రెండ్స్ దగ్గర ఇలా ఇంట్లో వాళ్ళ దగ్గర ఇలాగా చేసి డబ్బులు తెచ్చుకోవడమే కాకుండా ఈ లోన్ యాప్స్లో, ఈ ప్లే స్టోర్లో ఉన్న లోన్ ఇచ్చే యాప్స్లో కూడా లోన్లు తీసేసుకొని చాలా మంది దీనికి ఇలాగే ఎడిక్షన్ అయిపోతున్నారు అనమాట. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు ఆడుతున్నారని అనుకుంటున్నారు, మీరు ఎన్ని డబ్బులు రావాలి, ఈ పోయిన డబ్బులన్నీ రావడం కోసమే మేము ఆడుతున్నాము, మళ్ళీ మళ్ళీ ఆడటానికి మాకు దీనివల్లే మేము ఆడాలని మాకు ప్రేరేపణ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఏంటంటే భ్రమలో ఉన్నారు. పోయిన డబ్బులు వస్తాయన్న భ్రమలో మాత్రమే మీరు ఇది ఆడుతున్నారు. నిజంగా చెప్పండి, నిజంగా ఊహించుకోండి. నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్పాను, మీరు అప్పులు పాలు అయ్యిందే ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల ఎంత జీవితంలో నాశనం అయ్యి ఇన్ని అప్పులు పాలయ్యి ఇటువంటి మానసిక బాధపడుతూ మీ కుటుంబాలకు దూరం అవుతూ బతుకుతున్నారు. అలాంటప్పుడు మళ్ళీ అన్ని అప్పులు తీరడానికి ఇదే ఆస్కారం అని చెప్పేసి ఇందులో ఆడటానికి మళ్ళీ అప్పులు చేస్తున్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంత భ్రమలో, ఎంత భ్రాంతితో మీరు నిజంగా చెప్పాలంటే ఈ చంద్రముఖి సినిమాలు చూయొచ్చు, సేమ్ ఇదే ఎడిషన్ అనమాట. సేమ్ ఇదే ఎడిషన్ లో మీరు అనుకుంటున్నారు అనమాట. కానీ చాలా మంది ఒప్పుకోరు. ఈ వీడియో ఇంతలా చేసి నేను ఇంత చెప్పినా సరే ఏమనుకుంటారంటే ఏదో చెబుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడా అని అనుకుంటారు. కానీ ఎందుకంటే ఒప్పుకోలేరు, మీరు ఒప్పుకోలేరు. ఎందుకంటే ఆ భ్రమలో వాళ్ళు ఉన్నారు, మీరు ఆ ట్రాన్స్ లో ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఈ ట్రాన్స్ నుంచి బయటకు వస్తారో, ఎప్పుడైతే ఇది మంచి దారి కాదు అని చెప్పేసి మీరు మీ మైండ్తో, మీ మనసు పూర్తిగా కూర్చొని మీ కుటుంబం కోసం ఎప్పుడైతే ఫ్యామిలీ విలువలు తెలిసిన వాళ్ళు అయితే తప్పనిసరిగా మారిపోతారు. వాళ్ళు ఒక్కసారి కనుక మీరు నిర్ణయం తీసుకుంటే ఇందులోంచి బయటకు వచ్చేయడం పెద్ద కష్టమేమి కాదు. మీరు తలుచుకుంటే పెద్ద కష్టం కాదు. ఎలాగా ఈ గేమ్స్ వదిలేస్తాయి, ఈ ఆన్లైన్ సైట్, ఈ ఎడిక్షన్ గేమ్స్ వదిలేసి, ఈ ఎడిక్షన్ వదిలేస్తే మీరు కష్టపడి పనిచేస్తే మీరు మళ్ళీ గ్రో అవ్వగలరు. మీ పోయిన జీవితం, గతాన్ని మొత్తం, మీ అంతకు ముందు మీరు ఎంత హ్యాపీగా ఉండేవారో, ఎంత సంతోషంగా ఉండేవారో, ఆ జీవితం అంతా మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది. ఇది మట్టికి 100కి 10,000% అనమాట. కాబట్టి మీరు ఇప్పుడే ఈ ఎడిక్షన్ని ఒకసారి మానటానికి ఒకసారి మానలేకపోయినా తగ్గించుకుంటారండి. తగ్గించుకుంటా వస్తాయి. మీరు తప్పనిసరిగా మీరు మళ్ళీ మీ గతం, మీ పాత జీవితం మీకు వస్తుందని నేను కన్ఫామ్గా చెప్తున్నాను అనమాట. కాబట్టి నేను ఆగ్రహం చెప్పేది ఏంటంటే కనుక, మీరు ఇంతవరకు ఎడిషన్లో మేము లేము, ఏదో చిన్నగా ఆడుతున్నాము, ఇప్పుడు ఇంత ఎడిషన్లో లేము, మేము ఆడకపోయినా ఉండగలుగుతున్నాము అని అంటే కనుక మీరు ముందుగానే జాగ్రత్త పడండి. లేదంటే ఇటువంటి పరిస్థితికి మీరు వచ్చేస్తారన్నమాట. ఇది మట్టి పక్కాగా చెప్తున్నాను. లేదు కొంతమంది ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆడకపోతే ఉండలేకపోతున్నాం అన్న ఎడిక్షన్తో, అంటే మెయిన్ ఇక్కడ డబ్బుల కోసం ఆడుతున్నాం అన్న భ్రమలో మీరు ఉంటారు. అదే ఎడిక్షన్ అనమాట. అదే ఎడిక్షన్ పంతం, పోయిన డబ్బులు రప్పించుకోవాలనే పంతంతో మీరు అందరూ కూడా ఉంటున్నారు అనమాట. కాబట్టి ఇంత ఎడిక్షన్లో ఉన్న వాళ్ళు దయచేసి మీరు ఆగుకొని మీరు దీని డబ్బులు భ్రమలో ఉన్నారంటే, వస్తాయి అన్న భ్రమలో ఉన్నారు, ఎడిక్షన్లో ఉన్నారు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇలా పెచ్చపట్టినట్టుగా ఇటువంటి పరిస్థితుల్లో తెచ్చుకోకండి. మీకు పెచ్చపడటమే కాదు, మీరు పెచ్చోళ్ళు అయిపోవటమే కాదు, మీ వెనకాల ఉన్న కుటుంబాలను కూడా పెచ్చపట్టేద్దే, పిచ్చి పట్టించేసేలా చేస్తారన్నమాట మీరు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఈ గేమ్స్ ఎడిక్షన్లోని ఇంకా ఇంతకన్నా ఉండకంటే బయటకు వచ్చింది, ఎక్కడో అక్కడ ఆగిపోండి. దయచేసి చెప్తున్నాను మీకోసం, మీ కుటుంబాల కోసం అని మీరు జాగ్రత్త పడండి. ఎటువంటి ఎడిక్షన్లు ఉన్నా, ఎంత ఎడిక్షన్లు ఉన్నా సరే మీరు మార్పు అన్నది ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా మీరు మైండ్లో తెచ్చుకొని మేము మారాలి అని చెప్పేసి అనుకున్నారంటే, ఎటువంటి ఎడిక్షన్లో ఉన్నా, ఎంత ఎడిక్షన్లో ఉన్నా సరే కన్ఫామ్గా అందులోంచి బయటకు వస్తారు. అదంతా రావాలంటే ముందు మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఇప్పుడే యూటర్న్ తీసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బెట్టింగ్ ఎడిక్షన్లో, ఈ ఆన్లైన్ గేమ్స్ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కనీసం మారటం అన్నది కొంచెం లేట్ అయినా జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాల్పంచుకోండి. ప్లీజ్ దయచేసి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకున్నారో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.